కర్నూలు జిల్లా గోనెగండ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రామాల పర్యటనకు వెళ్లిన జాయింట్ కలెక్టర్కు నిరసన సెగ తగిలింది. యనగండ్ల, ఐరన్బండ గ్రామాల పర్యటనకు వెళ్లిన జేసీ నూరుల్ కమర్ కారును రైతులతో పాటు భూ నిర్వాసితులు అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. గాజుల దిన ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా పంట నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని నిలదీశారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారంతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం వెంటనే, నష్టపరిహారం వెంటనే, ఉద్యోగావకాశాలు వెంటనే, ఉద్యోగావకాశాలు వెంటనే. ఆర్డర్ ఇచ్చిన తర్వాత సరే ఆర్డర్ రాలేదు కానీ 676 వరకు ఎక్కడ వరకు మీకు ఉన్నాయి అంటే మా పొలాలకు అసలు నీళ్ళు రావడం సార్ పంట నష్టం అయింది. పంట నష్టం అదే ల్యాండ్ యాక్విజిషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి సార్? మాకైతే సార్ ల్యాండ్ యాక్విజిషన్ మాకు ఎంటర్ చేయాలి సార్. వరద వచ్చిందంటే అకస్మాత్తుగా నీళ్ళు వచ్చాయంటే పంట మొత్తం మునిగిపోతాయి సార్. ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఇంతవరకు చేసింది లేదు. అక్కడే చూడండి, ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ అంటే ఏ అంటాడు ఇట్లా సర్వేర్ గారు వచ్చి ఎంతసేపు అయినా మీ భూ సమస్య పరిష్కారం చేయాల్సింది మేమే అని చెప్పిన. ఇప్పుడు ప్రస్తుతం 377 కావడం వల్ల ఎవరైతే రైతులు నష్టానికి గురయ్యారో ప్రతి రైతుకు కూడా ఎకరాకి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3.5 టీఎంసీల నుంచి 4.5 టీఎంసీలకి వాటర్ పెంచడానికి ఏదైతే ప్రపోజల్ ఉందో అది కూడా వెంటనే ల్యాండ్ యాక్విజిషన్ చేసి తక్షణమే రైతులకి భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి భూమిని కోల్పోతున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా భూమిని కోల్పోతున్న రైతులందరికీ కూడా దానికి 2 భూమిని బనవాస ఫారం దగ్గర ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఇది కానీ మాకు నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ ముట్టడించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. ఎకరాకి 50,000 పెట్టుబడి అయినా 2 లక్షలు నష్టపోయినాను. కానీ ప్రభుత్వం మిరపకు కానీ, వరికి కానీ, వేరుశెనగ కానీ, పత్తికి కానీ ఎకరాకి పంటకి 50,000 తరపున ప్రభుత్వము మన జిల్లా కలెక్టరు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. కానీ స్పందన ఏమీ లేదు. ఇప్పటికైనా మాకు పంట నష్టపరిహారం కానీ ఈ యాక్టివేషన్ చేయకుంటే మేము రైతులందరూ కలిసిగా ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటామని